ప్రముఖ జానపద కళాకారుడు కిన్నెర మొగలయ్య గురించి అందరికీ తెలిసిందే. బతుకు తెరువు కోసం జానపద పాటలు పాడుకుంటూ ఊరూరా తిరిగిన కళాకారుడు ఆయన. కానీ అనుకోకుండా ఆయన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో తన గాత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో. దీంతో ఆయన ప్రయాణం వెండితెరపై కొనసాగింది. అంతేకాకుండా ఆయన ఇంతకుముందు పాన్గల్, మియాసాబ్, పండుగ సాయన్న వీరగాది వంటివి కిన్నెర వాయించి పాడేవారు. ఇక ఆయన పాడిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఆయన ప్రతిభకు గాను పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. తాజాగా ఆయన కూలీగా అవతారం ఎత్తారు. ఇది చూసి ఆయన అభిమానులు షాక్కి గురయ్యారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలా కూలీగా మారడానికి గల కారణం ఏంటనేది చూస్తే, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగలయ్య తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తన జానపద పాటలతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు ఆయన. తాజాగా మొగలయ్య రోజువారీ కూలీగా మారారు. ఇప్పుడు హైదరాబాద్ సమీపంలోని తుర్కియాంజల్లోని ఓ నిర్మాణ స్థలంలో ఆయన పనిచేస్తూ కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందుకే ఆయనకు అంత కష్టం ఎందుకు వచ్చింది, ఎందుకు కూలీగా మారారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. మొగలయ్యకు తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని, అందుకే పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మొగలయ్య మాట్లాడుతూ, నా కుమారుల్లో ఒకరు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నారని, ఇక నా ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే. ఇలాంటి సమయంలో మందుల కోసం నెలకి 7,000 రూపాయలు కావాలి. సాధారణ వైద్య పరీక్షలు, ఇతర ఖర్చులు ఉన్నాయి. అలాగే కుటుంబం నా మీదే ఆధారపడి ఉండడంతో నేను కూలీ పనులకు వెళ్తున్నా అని మొగలయ్య చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన 10,000 రూపాయల నెలవారీ గౌరవ వేతనం ఇటీవల నిలిపివేశారని మొగలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని అన్నారు. దీంతో ఇంట్లో పూట గడవడం కోసం తాను పని కోసం చాలా చోట్ల ప్రయత్నించానన్నారు. తనపై సానుభూతి చూపించి మర్యాదపూర్వకంగా తనకు పని ఇవ్వలేదన్నారు. అయితే గత ప్రభుత్వం నాకు ₹1 కోటి గ్రాంట్గా ఇచ్చింది. అయితే నేను ఆ డబ్బును నా పిల్లల పెళ్లిళ్ళ కోసం ఉపయోగించానని, అలాగే తుర్కియాంజిల్లోని కొంత భూమిని కూడా కొని నిర్మాణం కూడా ప్రారంభించానని, కానీ సరిపడా డబ్బులు లేక ఆ నిర్మాణం మధ్యలోనే ఆపేశానన్నారు. రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇది ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. అందుకోసం నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి 3 సార్లు వెళ్ళానని, కానీ ప్రతిసారి కొత్త కలెక్టర్ వస్తున్నారని, అక్కడ నా యోగక్షేమాలు అడిగి త్వరలోనే హయత్ నగర్ దగ్గర స్థలం కేటాయిస్తామని చెప్తున్నారు తప్ప ఏమీ చేయడం లేదని బాధపడ్డారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలను మొగలయ్యను కలిశారని, తన సమస్యలపై వారికి విన్నవించగా మంత్రి కొండా సురేఖను సీఎం ఆదేశించారని, త్వరలోనే సమస్యలను తీరుస్తానని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం కోసం తాను వేచి చూస్తున్నానని మొగలయ్య వెల్లడించారు.